ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. సర్వచైతన్య స్వరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శుకుడు తాను ఎందుకు వచ్చాడో తెలియచెప్పాడు. తన తండ్రి గారు పంపించారని, తనకి మోక్షం కావాలనే కోరికుందని, మోక్షార్థనై వచ్చానని చెప్తూ మోక్షం ఏ విధంగా లభ్యమవుతుంది, తీర్థయాత్రలు చేయడం వలన, వ్రతాలు చేయడం వలన. ఇక్కడ వ్రతము అంటే అర్థం ఏమిటి? ఏదో ఒక వ్రతం చేస్తామని కాదు. అక్కడ మన లోకంలో వ్రతాలంటే ఏదో సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం ఇట్లాంటి పేర్లు చెప్పుకుంటాం. కానీ అక్కడ కూడా అసలైనటువంటి అర్థం మర్చిపోతున్నాం. ఏమిటి అంటే, వ్రతము అంటే నియమబద్ధంగా ఒక దాన్ని ఆచరించటం. ఇది నా వ్రతం అండి అంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నియమాన్నే పాటిస్తానని. సత్యనారాయణ వ్రతము అంటే సత్యమే పలుకుతాను, నారాయణ స్వరూపమైనటువంటి సత్యాన్నే పలుకుతాను అని తీసుకున్నటువంటి ఒక నిర్ణయం సత్యనారాయణ వ్రతం. అంటే ఆకాశపే కాదండి, జీవితం అంతా సత్యవాక్కునే పలుకుతాను అని తీసుకునేటటువంటి వ్రతం. అలాంటి వ్రతం ఏదైనా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వ్రతం ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి అబద్ధం ఆడకూడదని, ఒకళ్ళకి వారెక్కడా తినకూడదని, అపరిగ్రాహ్యమని అంటే ఎవరేది ఇచ్చినా తీసుకోకూడదని, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక నియమం పెట్టుకుంటారు. అది వ్రతం. తపస్సు అంటే చెప్పనే అక్కర్లేదు. తపస్సు, యాగము, యజ్ఞయాగాది క్రతువులు చేయడమా, స్వాధ్యాయము. గురువుగారు స్నాతకం అప్పుడు చెప్తాడు కదా, స్వాధ్యాయాన్న ప్రమదితవ్యం సత్యాన్న ప్రమదితవ్యం అని చెప్తూ స్వాధ్యాయం నుంచి నువ్వు ఏమాత్రం కూడా అజాగ్రత్త పడద్దు అని చెప్తాడు. కనుక స్వాధ్యాయం సరిపోతుందా? స్వాధ్యాయం అంటే చదువుకున్నది మళ్ళీ మళ్ళీ చదవడం అనే మనం లోకంలో చెప్పుకుంటాం. కానీ స్వ అధ్యాయం, స్వ అంటే తనని గురించి తాను నిరంతరం తలుచుకుని తెలుసుకునే ప్రయత్నం చేయడం. నేనంటే ఏమిటి? అనేకమైనటువంటి ఉపనిషత్తుల్లో నేనేమిటో తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు శిష్యుల చేత అడిగినప్పుడు చేయించినటువంటి గురువులు ఉన్నారు. ఒక్కొక్కటి పొర వదిలి ఇది అనుకున్నవాడు ఇది కాదని, ఇది అనుకున్నవాడు ఇది కాదనలా ఉల్లిపాయ మీద పొరలు తీసినట్టుగా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తేల్చుకున్నారు. స్వ అధ్యాయం, తనని గురించి తాను తెలుసుకునేటటువంటి పని. వీటిల్లో ఏది తగి ఉంటుంది ముక్తికి అని అడిగాడు. కారణమేమో తండ్రి పంపడం, కోరికేమో ముక్తి. ఆ ముక్తికి కారణాలు ఏమిటి, ముక్తి దేనివల్ల లభ్యమవుతుంది అని ఆ కోరికని కొంచెం విస్తరించి అడిగాడు. దానికి జనక మహారాజు సమాధానం చెప్తున్నాడు. ఎవరైతే ముముక్షువయ్యాడో, ముముక్షువు అంటే మోక్షము కావాలని కోరుకునేటటువంటి వాడు ముముక్షువు. అందరికీ మోక్షం కావాలని ఉంటుందా? చాలామందికి ఉండదు. ఎందుకంటే రాబోయే జన్మలని మనం ఇక్కడే నిర్ణయించేసుకుంటాం. మళ్ళీ జన్మ అంటూ ఉంటే అని మాట్లాడుకుంటూ ఇంకో జన్మ కావాలని, ఆ జన్మ ఇంతకన్నా ఈ జన్మ కన్నా ఉత్తమంగా ఉండాలని, ఆ జన్మలో ఇంకా బాగుండాలని, అది ఈ జన్మలో అందంగా లేకపోతే వచ్చే జన్మలో అందంగా పుట్టాలని, డబ్బు లేకపోతే డబ్బు ఉన్నట్టు, ఇట్లా రకరకాల కోరికలు కోరుకుంటూ ఉంటాం. అంచేత ఇవన్నీ మనకి జన్మలు కలిగిస్తాయి. లేదు అసలు నాకు జన్మ వద్దు, మరో జన్మే వద్దు అని ఎవరైనా అనుకున్నట్టయితే ఏం చేయాలి? మొదట ఇది మాట్లాడుతూ ఉన్నది బ్రాహ్మణుడితో కనుక ద్విజులు ముగ్గురికి కూడా ఉపనయనం అనేది ఉంటుంది. ఈనాటి భాషలో చెప్పుకోవాలంటే దరిదాపుల్లో ఏది కూడా సమానంగా ఉండవండి, దరిదాపుల్లో మాత్రమే అర్థాలు ఉంటాయి. అక్షరాభ్యాసంగా చెప్పుకోవాలి. ఆ రకంగా చదువు మొదలుపెట్టుకుని వేదాభ్యాసానికి గురుకులానికి వెళ్ళి అక్కడ అన్నీ కూడా సాంగంగా వేదాలన్నింటినీ, వేదానికి అంగాలు ఉన్నాయి కదా,
అవన్నీ షట్శాస్త్రాలు ఇట్లాంటివి, ఇవన్నీ కూడా వేదం చదువుకోవడానికి ముందు ఎన్ని చదువుకుంటే వేదం చదువుకునే అధికారం వస్తుందండి? మేము చదవకూడదా? ఎందుకు చదవకూడదు అని గట్టిగా ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉంటారు. చదవచ్చు, కానీ ఆ చదివే అధికారం కావాలి కదా. చదివే అధికారం కోసం ముందు కొంత సంసిద్ధం కావాలి. ఏమిటి అధికారం అంటే ముందు అక్షరాలు రావాలి, పదాలు రావాలి, ఉచ్చారణ రావాలి, వ్యాకరణం రావాలి, ఛందస్సు రావాలి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వస్తే కదా చదవడం. లేకపోతే దూరాలోచన అనబోయి దురాలోచన అంటాం, సకలం అనబోయి శకలం అంటాం. శకలం అంటే ముక్క, సకలం అంటే పూర్తి. ఇలా అంటే అర్థాలు మారిపోతాయి కదా. అందుకని ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇంకా దానికి శాస్త్రాలు ఉన్నాయి, 6 శాస్త్రాలు. ఈ శాస్త్రాలన్నీ కూడా అధ్యయనం చేశాక వేదానికి ఉన్నటువంటి అంగాలన్నీ తెలుసుకుని మొత్తం అంతా కూడా వేదం అంతా అధ్యయనం చెయ్యాలి. ఆ తరువాత వేదాంతాలు చదవాలి. వేదాంతాలంటే అర్థం కాని విషయాలన్నింటినీ వేదాంతం అని మనం మామూలుగా అంటున్నాం, కానీ వేదాంతాలు అంటే ఉపనిషత్తులు. వేదాధ్యయనం పూర్తయిపోయిన తర్వాత ఎక్కడన్నా ఏదన్నా అన్వయం కుదరక ఒకప్పుడు చెప్పింది మళ్ళీ తర్వాత చెప్పింది మధ్యలో ఎక్కడో సమన్వయం నా మనసుకు అందకపోతే శిష్యుడు, అంటే తన మనసుకు అందకపోతే శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం సందేహంగా ఉందండి అని అడిగితే గురువు తన దగ్గర సమీపంలో నిషత్ కూర్చునేటట్టుగా చేసి అప్పుడు ఆ సందేహాలన్నీ నివారించడం జరుగుతుంది. వాటిని ఉపనిషత్తులు అన్నారు. ప్రతి వేదానికి కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా 108 గురించి మాట్లాడతాం. అందులోనూ 10 అందరూ చదువుకుని తీరాలి అని చెప్పినవి ఉన్నాయి. ఇంకా ఇవి కాక చాలా ఉన్నాయి. ఒక్కొక్క వేదానికి అనేకమైన ఉపనిషత్తులు ఉన్నాయి. కనుక వేదాధ్యయనం అయ్యాక నేర్చుకునేవి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు కూడా చదువుకుంటే ఇంకా చదువంతా అయిపోయినట్టే. అప్పుడు గురువుగారికి దక్షిణ ఇచ్చి సమావర్తన సంస్కారం, సమావర్తనం అంటే తిరిగి రావడం. మనం ఇది పెళ్లిలో మాత్రమే ఒక తంతుగా చూస్తున్నాం. అది అయిపోయిన తర్వాత అప్పుడు వివాహం చేసుకుని భార్యతో సంసారం చక్కగా నిర్వర్తించి కోరికలన్నీ ఆ సమయంలో తీర్చుకోవడానికి అనుమతి ఉంది. అన్ని కోరికలను ఆ సమయంలో తీర్చుకుని ప్రజాతంతువుని కొనసాగించాలి. గురువుగారు స్నాతకం సమయంలో ఇచ్చినటువంటి ఆదేశాలలో ఒకటేమిటి అంటే ప్రజాతంతుం మా విచ్ఛేదయత్సేతి. ఈ ప్రజాతంతు అన్నది ఉన్నదే అక్కడి నుంచి బ్రహ్మ నుండి కొనసాగి వస్తూ ఉన్నదే, దానిని నీవు అడ్డుకోకూడదు, కొనసాగేట్టుగా చేయాలి. ఆ సమయంలో ఇతరమైనటువంటి ప్రత్యేకమైన పద్ధతులు కాకుండా హాయిగా అగ్నికార్యం ఒకటి కొనసాగిస్తూ గృహస్థాశ్రమం నిర్వర్తించాలి. హిత మిత సత్యభాషిగా ఉండాలి. ఇంతకు మించి ఎవరైనా కోరుకునేది ఉందండి? ఎవరైనా అలా ఉంటే మనకు కూడా నచ్చుతుంది. మనం ఉన్నామా లేదా అన్న మాట ఉంచితే ఎదుటి వాళ్ళు అట్లా ఉండాలి. మనకి మేలైన మాటలే మాట్లాడాలి. అంటే వాళ్ళు మాట్లాడిన మాట విన్నందువల్ల నాకు మేలు జరగాలి. వాళ్ళు తక్కువ మాట్లాడాలి, నాకు విసుకొచ్చేంత మాట్లాడకూడదు. మాట్లాడేది సత్యమై ఉండాలి. సాధ్యమా అంటే సాధ్యమని నిరూపించినటువంటి మహానుభావుడు ఉన్నాడు కదండి ఒక ఆయన. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని చెప్పినటువంటి రామచంద్రుడు. కనుక ఆ రాముడు ఉన్నాడు. ఆ రకంగా మాట్లాడడానికి వేలుంది. హిత మిత ప్రియ సత్య పూర్వ భాషిట ఆయన. ఎదుటివారికి మేలు కలిగేటట్టుగా మితంగా ముందే తాను పలకరిస్తూ నవ్వుతూ సత్యంగా మాట్లాడాలి. ఇది కదా ఉండాల్సింది. ఈ విధంగా ఉండాలి గృహస్థాశ్రమం నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు. ఎప్పుడూ కూడా నిత్య సంతోషి సదా ఎప్పుడు శుచిగా ఉండాలి, నిత్యం సంతోషంగా ఉండాలి. శుచి అంటే శౌచం అంటే ఏంటి? పరిసరాలు శుచిగా ఉండాలి, శరీరం శుచిగా ఉండాలి, నా మనసు కూడా శుచిగా ఉండాలి. దురాలోచనలు ఉండి అవతల వాళ్ళ మీద ఏ దుర్బుద్ధితోనూ నేను దురాలోచన చేయకుండా ఉండడం అన్నది. ఈ రకంగా ఉన్న తరువాత ఆరోగ్యవంతులైనటువంటి పుత్రులు పౌత్రులని కని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పారు. శారీరకమైన ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరం.
సరైనటువంటి ప్రవర్తన తల్లిదండ్రులకు లేకపోయినట్టయితే పిల్లలు మానసికమైనటువంటి అనారోగ్యంతో ఆవిర్భవిస్తారు. కనుక ఆరోగ్యవంతులైనటువంటి పిల్లలు, మనుమలు వీళ్ళందరితోనూ హాయిగా సంసారాన్ని అభివృద్ధి చేసి కళకళ్ళాడుతూ ఆనందంగా నవ్వుతూ సంతోషంగా ఉండి ఆ తర్వాత తన సర్వస్వాన్ని కూడా భార్యకి పుత్రులకి అప్పగించాలి. భార్య తన వెంట వస్తాను అంటే తీసుకెళ్ళాలి. ఇక్కడ ఈ మాట చెప్పలేదనుకోండి, ఇక ఈయనకి అంత ఆలోచన రాను కూడా రాదు. ఉన్న ఆస్తిని అంతా వాళ్ళకి అప్పచెప్పేసి అరిషడ్వర్గాల బట్టి కామక్రోధ లోభ మోహ మద మత్సర్యాలనే 6 ఈ మనకి మిత్రులలాగా వచ్చి చేరే శత్రు సముదాయం. వాళ్ళని అరికట్టి తపస్సుకి వెళ్ళడానికి వానప్రస్థాశ్రమానికి స్వీకరించాలి. ఇంకా సన్యాసి కాదు, వానప్రస్థే. ఆ తరువాత వానప్రస్థాశ్రమంలో కూడా కాలాన్ని గడపటం పూర్తయిన తర్వాత అగ్నులని తనలో ఆరోపణ చేసుకుని వైరాగ్య జ్యోతితో బాగా ప్రకాశించేటటువంటి కాంతితో తన ఇంద్రియాలని పరిపూర్ణంగా నియమించుకున్నటువంటి వాడై సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి. ఇక్కడ అరికట్టాలన్నాడు శత్రువులని. ఇక్కడికి వచ్చేటప్పటికి వాటికి పూర్తిగా లేకుండా చేయాలి. కోరిక లేకపోదు. అందులో వృద్ధాప్యం వచ్చాక మరీ కోరికలు వస్తాయి. అనేక బరువు, బాధ్యతలు, కర్తవ్య నిర్వహణ, వీటి మధ్యలో కొన్ని కోరికలు తీర్చుకోవడం అవ్వదు యవ్వనంలో ఉండగా. ముసల్తనం వచ్చాక బాధ్యతలు అయిపోయాయి కదా అని లోపల అణిగి ఉన్న కోరికలన్నీ విజృంభిస్తూ ఉంటాయి. వాటిని అదుపులో పెట్టమన్నారు. పూర్తిగా తుడిచిపెట్టడం కష్టం. సరే, ప్రస్తుతం ఆరోగ్య స్థితిలో అదుపులో పెడుతున్నాయనుకోండి, అనేక రకాలైనటువంటి కోరికల్ని ఆరోగ్యమే చేస్తోంది ఆ పని. వాటిని అదుపులో పెట్టుకుని ఆ తరువాత పూర్తిగా వాటన్నింటినీ కూడా ఆహుతి చేసినట్టుగా ఆహుతి చేసేసి సన్యాసాశ్రమాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఒక్క విరక్తుడు మాత్రమే సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి అధికారి. నాకు అన్ని కోరికలు ఉండి అది తినాలి, ఇది చూడాలి, అది వినాలి, నా భార్య పిల్లల్ని మధ్యలో చూడాలి, ఇటువంటి కోరికలు ఏమైనా మనసులో కనుక ఉన్నట్టయితే సన్యాసం స్వీకరించేటటువంటి అధికారం ఉండదు. పైకనడం కాకుండా మనస్సులోనే అటువంటి భావన లేనటువంటి స్థితికి వచ్చినప్పుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించవచ్చు. ఇది మాత్రమే, ఇది సరైనటువంటి పద్ధతి. ముక్తి పొందడానికి ఇది వేదం చెప్పినటువంటి పద్ధతి. వేదోక్తమైనటువంటి మోక్షము పొందడానికి తగిన మార్గం ఇది మాత్రమే. పుట్టినప్పటి నుంచి శరీరాన్ని మళ్ళీ పంచభూతాల్లో కలిపేసే వరకు అనేక సంస్కారాలు ఉన్నాయి. సంస్కారం అంటే సంస్కరించేటటువంటి కార్యక్రమం సంస్కారం. సంస్కారం అంటే సంస్కరించటం అంటే అక్కర్లేని దాన్ని తొలగించి కావాలనుకున్నటువంటి దాన్ని చేర్చి మళ్ళీ దాన్నంతా ఒక అందమైనటువంటి పద్ధతిలో ఉండేట్టుగా ఏర్పాటు చేసుకోవడమే నిజం సంస్కారం అంటే. మనిషికి పుట్టినప్పటి నుంచి మొట్టమొదట బొడ్డు కొయ్యడంతో మొదలు పెడతాడు. నిజం చెప్పాలంటే బొడ్డు కొయ్యడం అన్నది మొదటి సంస్కారం కాదు. మొదటి సంస్కారం ఏమిటి? గర్భాధానం. అంటే గర్భాన్ని శుద్ధి చేసి తండ్రి గారి యొక్క శుక్లాన్ని కూడా పవిత్రంగా ఉండేట్టుగా చూసి ఆ రెండు సరైనటువంటి అనుకూలమైనటువంటి సత్సంతానాన్ని ప్రాప్తించడానికి తగినటువంటి కాలంలో కలిసేటటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో అది మొదటి సంస్కారం. ఆ తర్వాత పుంసవనం, సీమంతోన్నయం, ఈ రెండు తర్వాత సంస్కారాలు. ఇవి తల్లికి చేస్తారు. ఇవి అయిన తర్వాత గర్భంలోంచి బయటకు వచ్చేసేటటువంటి మొదటి సంస్కారం బొడ్డు కొయ్యడం. అక్కడి నుంచి మొదలు పెడితే దీంట్లోనే చాలా భాగాలు ఉన్నాయి. బొడ్డు కొయ్యడం, నాలుక మీద బంగారపు కడ్డీతో ఆవు నెయ్యి, ఆవు పాలు రంగరించి తయారు చేసినటువంటి ఒక మంచి గుజ్జుగా ఉండే పదార్థాన్ని నాలుక మీద పెట్టడం, ఇవన్నీ వరుసగా సంస్కారాలు అవుతాయి. చిట్ట చివరిది చెప్పుకున్నాం కదా,
ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయేది, పంపించేటటువంటిది. ఈ సంస్కారాలన్నీ కూడా జరిపించుకోవాలంటారు. గృహస్థాశ్రమం 40 యోధని చెప్పారు. అంటే మనకి మామూలుగా 16 సంస్కారాలు లోకంలో తెలుసు, కానీ ఇంకా 108 సంస్కారాలు ఉన్నాయి. 21 సంస్కారాల గురించి మాట్లాడేవారు, 32 సంస్కారాలు మాట్లాడేవాళ్ళు. ఇవి కాగా 108 సంస్కారాలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. ఆ లెక్కన ప్రతి చిన్నదాన్ని లెక్క చేసుకుంటూ వస్తే అక్కడి నుంచి నామకరణం అని, నిరీక్షణం అని, అన్నప్రసాదనం అని, ఇలా వరుసగా చౌలము ఇలాంటివన్నీ చెప్పుకుంటూ కనుక వచ్చినట్టయితే, కర్ణవేధ ఇలాంటివన్నీ చెప్పుకుంటే 40వదవుతుంది గృహస్థాశ్రమ స్వీకారము అన్నది. ముక్తి కావాలి అని కోరుకునేటటువంటి వారికి శమదమాదుల గురించి కూడా చెప్పి ఇవి కూడా వాళ్ళకి సంస్కారాలుగా చెప్పబడ్డాయి. ఒక ఆశ్రమం నుంచి మరొక ఆశ్రమానికి చేరేటటువంటి వాళ్ళని శిష్టులు అంటారు. ఇది శిష్ట సంప్రదాయం. బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్యాసానికి వెళ్ళకూడదు. బ్రహ్మచర్యం నుంచి గృహస్థం, గృహస్థం నుంచి వానప్రస్థం, వానప్రస్థం నుంచి సన్యాసానికి వెళ్ళాలి. ఆ రకంగా వెళ్ళినటువంటి వాళ్ళని శిష్టులు అంటే సత్సంప్రదాయాన్ని కొనసాగించేవాళ్ళు అన్న పేరుతో చెప్పుకుంటూ ఉంటారు. ఇది సరైనటువంటి పద్ధతి. ముక్తి కావాలనుకునేటటువంటి శిష్టులకి మనం పదం వింటాం, శిష్టాచార పరాయణులు అని. అంటే ఏదైతే మనకి చివరికి ముక్తికి తీసుకెడుతుందో అటువంటి మార్గంలో ఏవి చెప్పబడ్డాయో వాటన్నిటిని ఆచరించటమే శిష్టాచారం. ఇది ఈ పద్ధతి అని అంటే, ఇందులో గృహస్థాశ్రమం గురించి చెప్పాడుగా జనకుడు. శుకుడికి గొంతులో పచ్చివెలక్కాయ అడ్డుపడినట్టయింది. అందుకని మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. ఏమన్నాడు అన్నది తరువాతి భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు యా దేవీ సర్వభూతేషు మేధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. స్వస్తి.